సిఆర్పీఎఫ్కు చెందిన మీతూ సింగ్ అనే జవాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. పారామిలిటరీ బలగాల్లో ఉన్నతాధికారులు జవాన్ల చేత ఎలాంటి పనులు చేయిస్తున్నారో ఈ వీడియో కళ్లకు కడుతోంది. ఇందులోని దృశ్యాలు జవాన్ల ఆవేదనకు అద్దం పడుతున్నాయి. జవాన్ హోదాలో సిఆర్పీఎఫ్లో చేరిన తనకు నౌక తరహా పనులు అప్పజెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు మీతూ సింగ్. ఉన్నతాధికారి ఇంట్లో పనివాడిగా మార్చేశారని వాపోయాడు. పై అధికారి ఇంట్లో తోటమాలి పని చేయడం, బాస్ కుక్కను బయటకు తీసుకెళ్లి తిప్పుకొని రావడం, ఆయన బూట్లకు పాలిష్ చేయడం ఇదే తన డ్యూటీ అంటూ వీడియోలో వాపోయాడు జవాన్ మీతూ సింగ్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య భీకర పోరు జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని అవోరా గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. 3 ఉగ్రవాదులను సైన్యం అదుపులోకి తీసుకుంది. మరికొందరు పరారైనట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో స్థానికంగా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ జాతిపిత మహాత్మా గాంధీని అవమానించారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ముద్రించిన క్యాలెండర్పై గాంధీ బొమ్మకు బదులు మోదీ బొమ్మను ముద్రించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. ఖాదీపై మాట్లాడే హక్కు కేవలం కాంగ్రెస్కే ఉందన్నారు విహెచ్. మోదీ తీరును నిరసిస్తూ హైదరాబాద్లో మౌన దీక్షకు దిగారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో విహెచ్తో పాటు సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఏ అర్హత ఉన్నదని నువ్వు ఈనాడు రాట్నం తిప్పుతూ క్యాలెండర్ తీసినవరా బాబు? ఇది దేశ ప్రజలకు 130 కోట్ల ప్రజలకు ఈనాడు అవమానం. నిజంగా కూడా నరేంద్ర మోడీ నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ స్వచ్ఛ భారత్ అని ఆయన బొమ్మలు వేస్తున్నవే, నిజంగా ఇవాళ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అప్పుడే నిన్ను క్షమిస్తారు. లేకపోతే మేము ఈ ఉద్యమం ఆగదు బాబు. నువ్వు రోజో కొత్త పని చేస్తున్నావురా బాబు. నిన్నదానిక పేద ప్రజలను కొడుతీవి, కడుపు మీద కొడుతీవి, ఉన్న వాళ్ళని కొడుతున్నావు. ఏ ఉన్నవానికి కడుపు మీద కొట్టినవురా బాబు? ఈ నోట్ల రద్దుతోటి పేదవానికి తగిలింది ఆ దెబ్బ. ఈనాటికి కూడా నోట్లు తీసుకునే పరిస్థితి లేదు. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు చివరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు సిద్ధు. అమృత్సర్ ఈస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు సిద్ధు. ఆయన భార్య నవజోత్ కౌర్ అంతకుముందే కాంగ్రెస్లో చేరారు. సీఎం పదవికి తన పేరును ప్రకటించాలని చాలా రోజుల నుంచి సిద్ధు ఒత్తిడి చేసిన ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ లభించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సముచిత స్థానం ఇస్తామని రాహుల్, సిద్ధు దంపతులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ వెళ్తున్నారు. ఈ నెల 17 నుంచి 20 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలో ఆయన పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ఇవాళ దావోస్ బయలుదేరతారు చంద్రబాబు. దావోస్ సదస్సును వేదికగా చేసుకుని అమరావతికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. దావోస్లో ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. గ్లోబల్ ఫండ్స్, ఫినాన్సింగ్, ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తయారీ రంగం, స్మార్ట్ సిటీస్పై జరిగే సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొంటారు. సుస్థిర వ్యవసాయం సహా పలు అంశాలపై నిపుణులతో ఆయన చర్చిస్తారు. వివిధ విశ్వవిద్యాలయాల్లోనూ దావోస్ వేదికగా చర్చలు జరుపుతారు చంద్రబాబు. అమరావతి నిర్మాణ ప్రక్రియ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి నిర్మాణంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందాలని సూచించారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమించుకోవాలని సూచించారు. దావోస్ పర్యటన తర్వాత ఈ నెల 25న అమరావతికి సంబంధించిన కన్సల్టెన్సీలతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు బాబు. గుజరాత్లోని రాజ్కోట్లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ కారు రెస్టారెంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. కారులో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే విజిటింగ్ కార్డు లభించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు యజమానిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో 3వ రోజు కూడా కోడిపందాలు జోరుగా సాగాయి. ఫ్లడ్ లైట్ల వెలుగులో కోడిపందాలు నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరు, తేతలి, దువ్వ గ్రామాలతో పాటు ఉండ్రాజవరం, వడ్లూరు, తాడిపర్రు, అత్తిలి, ఇరగవరం మండలాల్లోని పలు గ్రామాల్లో జోరుగా కోడిపందాలు నిర్వహించారు. ప్రజలు రావడానికి వీలుగా దారి పొడవునా ట్యూబ్లైట్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ కూడా కోడిపందాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో సాత్విక్ కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి కాన్వాయ్లోని వాహనం ఢీకొని శనివారం సాత్విక్ చనిపోయాడు. దీనిపై మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన ఆయన 5 లక్షల క్షీరశ ప్రకటించారు. యాక్సిడెంట్ సమయంలో కారులో డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు మంత్రి. భవిష్యత్తులో సాత్విక్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఇంద్రకరణ్ రెడ్డి. జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్లో సాత్విక్ అనే అబ్బాయి కారు ప్రమాదంలో చనిపోయి యాక్సిడెంట్ అయిన తర్వాత నిజామాబాద్ పంపడం జరిగింది. సీరియస్నెస్ గుర్తించి నిజామాబాద్లో చనిపోవడం జరిగింది. నిన్ననే డ్రైవర్ కారు పైన ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. సిఐ గారు వెంటనే డ్రైవర్ కూడా అరెస్ట్ చేశారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము స్వయంగా అయితే ఇప్పుడు 5 లక్షల రూపాయలు వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి మేము ప్రకటించడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఇంకొక బాబుకు ఉద్యోగం కానీ మా అవసరం పడితే ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా వాళ్ళ సొంతంగా వస్తుంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గృహ నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ కానీ ఇటువంటి ఒకటి ఇచ్చే విషయంలో తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులకు మరి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకే అభివృద్ధి పరిమితమైందన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరగడం లేదన్నారు ఆయన. ప్రతి పేదవానికి అన్ని ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేయాలని, దానికోసమే జేఏసీ పోరాడుతుందని స్పష్టం చేశారు కోదండరాం. పదే పదే డిమాండ్ చేస్తున్నాం జేఏసీ నుంచి ప్రత్యేకంగా. ఇంతవరకు నడిచిన అభివృద్ధి కొంతమంది రియల్ ఎస్టేట్ డీలర్లకు, కాంట్రాక్టర్లకు మేలు చేసింది, కొంతమంది సంపన్న వర్గాలకు మేలు చేసింది. దాన్ని తిరస్కరిద్దాం. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ మేలు చేసేటువంటి, బతుకుదెరువు చూపేటువంటి ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధిని కోరుకుందామని చెప్పి మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల కేంద్రంగా, తెలంగాణ ప్రజల కేంద్రంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం పునాదిగా గల ఒక ప్రత్యామ్నాయమైనటువంటి అభివృద్ధి ఇవాళ తెలంగాణకు అవసరమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కొడుకు కోటగిరి శ్రీధర్ వైసీపీ అధినేత జగన్ను కలిశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న శ్రీధర్ త్వరలోనే వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో జగన్తో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేసే యోచనలో శ్రీధర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ని కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడ సింగ్ నగర్లో గుర్తు తెలియని వ్యక్తులు వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ఆగ్రహించిన వంగవీటి అభిమానులు ఆందోళనకు దిగారు. దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. అటు విగ్రహం కూల్చివేతపై రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కావాలని ఎవరో ఈ పని చేశారని ఆరోపించారు రాధా. త్వరలోనే మరో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఆయన ప్రకటించారు. కూలిన విగ్రహ ప్రదేశంలోనే రంగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాధా. రాజధాని ప్రాంతం అంటూ విగ్రహాలు కూలుస్తున్నారని విమర్శించారు రాధా. విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ళు పోలీసులకు దొరికితే వారి అదృష్టమని, అదే రంగ అభిమానులకు దొరికితే దురదృష్టం అంటూ వార్నింగ్ ఇచ్చారు రాధా. పేరుకి రాజధాని అని చెప్పని ఈ నగరంలో ఉంటున్న అర్ధరాత్రి పూట ఇలా దండగులు వచ్చి విగ్రహాల మీద దాడి చేసి విగ్రహాలు పాల్పడుతుందంటే చాలా దౌర్భాగ్య సంస్కృతి పాల్పడుతున్నట్టు అవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం,
పోలీసు వాళ్ళు దొరికితే వాడు అదృష్టం, పోలీసు వాళ్ళు దొరకకుండా రంగగారు అభిమానులు దొరికితే మాత్రం వాడేదో కర్మ చేసినట్టే కదా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తామని చెప్పిన పోలీసు వాళ్ళు, సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇప్పుడు ఊరికి ఊహాగానాలతో మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. దాని గురించి మాట్లాడను. సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత మాత్రం ఎటువంటి పార్టీ వాళ్ళు కానీ వేరే ఆకతాయితనంగా చేసింటే మాత్రం చెప్పాను కదా, పోలీసు వాళ్ళు దొరికితే అదృష్టం కింద భావించాలి. పోలీసు వాళ్ళు దొరకకుండా విడిగా దొరికాడంటే మాత్రం మీకు కొత్త విగ్రహం రంగారు విగ్రహం ఎక్కడైతే తీశారో మళ్ళీ అక్కడే పెద్ద విగ్రహం పాలాభిషేకం చేసి మేము అంతా రంగారు అమ్మని తెలిసి పెడుతున్నాం. హైదరాబాద్ శివార్లలోని రామచంద్రాపురం ముతూట్ ఫినాన్స్లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీకి తెగబడ్డ 5 దొంగలను అరెస్ట్ చేశారు. వీళ్లు మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారని తెలిపారు పోలీసులు. 3.5 కిలోల బంగారం, 5 లక్షల నగదును దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చోరీకి ఉపయోగించిన వాహనాలు, ఆయుధాలను కూడా సీజ్ చేశారు పోలీసులు. ముందు ఒకటి నోపాన్ జంక్షన్ ఉంది. రామచంద్రాపురంకి రావాల్సిన బండి అక్కడ రైట్ టర్న్ తీసుకొని శంకర్పల్లి వైపు వెళ్ళింది. మాకు అర్థం కాలేదు, అరే నేరానికి రావాల్సిన బండి శంకర్పల్లి ఎందుకు వెళ్ళిందని డౌట్ వచ్చింది. అప్పుడు ఆ వెహికల్ నెంబర్ చూస్తే మీకు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉంది. శంకర్పల్లి వైపు ఓవరాల్ కింద నుండి కొంచెం ఒక 500 మీటర్స్ పోయి అక్కడ ఒక అబాండన్ బిల్డింగ్ దగ్గర వెనక్కి వెళ్ళి మొత్తం డ్రెస్లు మార్చుకున్నారు. మీరు ఆ ఫుటేజ్ చూస్తే మీకు అర్థం కాదు. పోయేటప్పుడు బ్లూ డ్రెస్ ఉంది, వచ్చేప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నారు వాడు. సో అబాండన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మొత్తం డ్రెస్సులు మార్చుకొని ఈ సర్దార్జీ పగిడి ధరించి ట్రాఫిక్ ఆఫ్ డ్రెస్ వేసుకొని దానికి ఉన్నట్టు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ని ఏపీ నెంబర్ ప్లేట్ ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టి అగైన్ దే కేమ్ బ్యాక్. అలాగే ఓవరాల్ కిందిగా నోపాన్ జంక్షన్ నుంచి రైట్ టర్న్ తీసుకొని ఆర్సీపురం వైపు వచ్చి యూటర్న్ తీసుకొని వచ్చి ఈ నేరం చేశారు. సో ఇది చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా వాళ్ళు చేసినది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలపై చెలరేగిన దుమారం అలాగే కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వివేక్ హెచ్సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేయడం నిబంధనలకు విరుద్ధమని అజారుద్దీన్ చేసిన ఆరోపణలను తాజాగా వివేక్ ప్యానెల్ ఖండించింది. వివేక్ ఎలాంటి కేబినెట్ హోదా లేదన్నారు హెచ్సీఏ సెక్రటరీ అభ్యర్థి శేషనారాయణ. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే వివేక్ ఎన్నికల బరిలో నిలిచారని శేషనారాయణ స్పష్టం చేశారు. లోధా కమిటీ సిఫారసుల మేరకే హెచ్సీఏ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. కావాలంటే కోర్టుకు వెళ్లవచ్చని అజారుద్దీన్కు కౌంటర్ ఇచ్చారు వివేక్ ప్యానెల్ సభ్యుడు శేషనారాయణ. అంతకుముందు హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనిపై హైకోర్టుకు వెళ్తానని ప్రకటించారు అజారుద్దీన్. డాక్టర్ వివేక్ ఎవరైతే ప్రెసిడెంట్ పోటీ చేస్తూ ఉన్నారో ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన గవర్నమెంట్ సర్వెంట్ అని, క్యాబినెట్ మినిస్టర్. వాస్తవాలు ఏంటంటే దెర్ ఇస్ ఎ సుప్రీం కోర్ట్ డిసిషన్ ఆల్సో విచ్ మై కొలీగ్ విల్ బ్రీఫ్ యాజ్ ఫార్ అస్. సో ఈ అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే నామినేషన్ ఇవ్వడం జరిగింది. విమర్శలు చేసుకోవచ్చు, కానీ దానికి ఒక బ్యాకింగ్ ఉండాలి. దాని మీద ఒక సైంటిఫిక్ అధ్యయనం చేసి ఉండాలి. అది కాకుండా ఏదో చేయాలని చెప్పి వాళ్ళని అర్హతలు, ఇప్పుడు అడ్వకేట్ కమిషనర్ ఉన్నారు, ఎలక్షన్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉన్నారు, దాని తర్వాత కోర్ట్స్ ఉన్నాయి. చట్టం ప్రకారంగా వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నాయి. కాబట్టి దే షుడ్ హ్యావ్ గాన్ త్రూ దట్ ప్రాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ సంబడి. మాకు కనెక్షన్ లేదు అని మేము భావిస్తాం. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి పద్మారావు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడల ముగింపు పోటీలో పాల్గొని ప్రసంగించారు మంత్రి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. చిన్నతనం నుంచే తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. గత ఒలింపిక్స్ పోటీల్లో రజత పథకం సాధించిన పివి సింధు తెలంగాణ క్రీడాకారిణి కావడం గర్వంగా ఉందన్నారు. క్రీడాశాలలో ఎక్కడైనా కానీ ఈ స్పోర్ట్స్ జరిగినప్పుడు క్రీడాశాఖ మంత్రిగా నేను, మా స్టాఫ్, మా ప్రిన్సిపల్ సెక్రటరీస్, మా ఎండీస్ అంతా కూడా మేము పాల్గొంటూ ఒక క్రీడాకారుడు మైదానంలో వెళ్ళేదాకా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాం. దీంట్లో మెడల్స్ తీసుకురండి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు తీసుకురండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు తగినంతగా ఎంకరేజ్ చేస్తూ ఉందని చెప్పి వాళ్ళను దేశానికే ఒక తలమానికంగా తీర్చిదిద్దే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ శాఖ మంత్రిగా మా వంతు కృషి చేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాబోయే బడ్జెట్లో
చిన్న మధ్యతరగతి వ్యాపారులు రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా వివిధ రకాల సరుకులను 50% సబ్సిడీపై అందించాలన్నారు. సర్వేల పేరుతో దాదాపు 40% రేషన్ కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధమైందని, దానికి టీడీపీ సర్కారు మద్దతు తెలపడం హేయమైన చర్య అన్నారు. హెల్త్ కార్డు మీకు 1200 రూపాయలకి తీసుకుంటే సరిపోతుందనే భావనతోటి హెల్త్ కార్డు 1200 రూపాయలు కట్టిన వాళ్ళందరినీ కూడా ఈ బిలో పవర్టీ లెవెల్ మనం ఇష్యూ చేసిన రేషన్ కార్డు తొలగించడానికి కోసం ఓ సుదీర్ఘమైన ప్రణాళిక రూపొందించుకుని కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి విషయం మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తోంది కాబట్టే ఈ ఆలోచన వచ్చిందని మీ అందరం కూడా నమ్ముతున్నాం. ఇది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రముఖుల్ని నాయకులు కూడా నేను కోరుతున్నాను, దయచేసి ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మీరందరూ కూడా ఖండించాలి. ఇది ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మనం ప్రవేశపెట్టిన పథకం ఇది. ఇదేదో ఒక కాంగ్రెస్ పార్టీకో రాజశేఖర రెడ్డి గారికో క్రెడిట్ దొరుకుతుందని కాదు. దేశవ్యాప్తంగా వాళ్ళ కుట్ర పంతుంటే మన రాష్ట్ర ప్రజల్ని ఆదుకునే విధంగా మీరు స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కడప జిల్లాలో గత కొన్ని రోజులుగా ధనవంతులను టార్గెట్ చేసుకుని కిడ్నాప్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడపలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. గత 29 సిద్ధార్థ స్కూల్స్ కరెస్పాండెంట్ ఎస్ఎస్ కెమికల్ ఫ్యాక్టరీ అధినేత రెడ్డయ్యను కిడ్నాప్ చేసినట్టు వారి కుటుంబీకులను ఫోన్లో బెదిరించారు. రెడ్డయ్యను విడిపించుకుని వెళ్ళాలి అంటే 35 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో రెడ్డయ్య కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 6 నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టగా మరో 3 పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 2 లక్షల నగదు, 2 మోటార్ సైకిళ్లు, ఓ ఆటో, 2 కత్తులు, ఓ ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ చేయబడిన వ్యక్తి కొడుకు, రెడ్డయ్య కొడుకు అయినటువంటి రమేష్ కొంత డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. దాంట్లో భాగంగా మా మఫ్టీ టీమ్స్ కూడా అతన్ని ఫాలో చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వన్ ఆఫ్ ది ప్లేస్లో తిరుగంగా ప్రాజెక్ట్ ఏరియాలో, పాడుబడిన ఏరియాలో ఇతను తీసుకొని పోయినటువంటి డబ్బులు బ్యాగ్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని డబ్బుని కౌంట్ చేసుకునే క్రమంలో పోలీస్ పార్టీ సెంటర్ కావడం జరిగింది. ఎంటర్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ పోలీస్ నుంచి తప్పించుకొని వాళ్ళు పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఎవరైతే కిడ్నాప్ చేయబడిన వ్యక్తి రెడ్డయ్యని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి అతని ద్వారా సమాచారాన్ని తెలుసుకొని ముమ్మరమైనటువంటి గాలింపు చర్యలను చేసి ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్లో ప్రయాణికులు చైన్ లాగి నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఆపేశారు. నాందేడ్ నుంచి బెంగళూరు వెళ్లే ఎక్స్ప్రెస్ ట్రైన్ మంత్రాలయం చేరుకోగా ట్రైన్లో S6 బోగీ లేకపోవడంతో సంబంధిత అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు చైన్ లాగి ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. అయితే గుంతకల్ స్టేషన్లో బోగీ ఏర్పాటు చేస్తానని అధికారులు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పరశురామ్ నగర్లో చిరుతపులి పంజా విసిరింది. మొత్తం 4 మేకల్ని చంపడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు స్థానికులు. పరశురామ్ నగర్ గ్రామ సమీపంలో శనివారం రాత్రి మల్లయ్య అనే రైతుకు చెందిన 4 మేకలపై చిరుతపులి దాడి చేయడంతో మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధిత రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. మృతి చెందిన మేకలను గమనించిన అధికారులు చిరుతపులిలే చనిపోయాయని ధృవీకరించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరశురామ్ నగర్ గ్రామ సమీపంలో ఇట్లా మేకలు చనిపోయినాయని ఇన్ఫర్మేషన్ వచ్చినుండే. ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక చుట్టుపక్కల మొత్తం విచారించగా ఇక్కడ 4 మేకలు కొరికేసినట్టు మాకు కనిపించింది. ఇవి ఏది అటవీ జంతువులు ఏవైనా అటాక్ చేసినాయని చెప్పేసి విచారించగా ఇది చిరుతపులి అన్నట్టు మేము నిర్ధారణకు వచ్చినాం. ఎందుకంటే ఈ గతంలో కూడా చెల్లాపూర్ గ్రామ సమీపంలో చిరుతపులి అనేది ఎలాగ అటాక్ చేస్తుంది అంటే ఏ జంతువునైనా బ్యాక్ నుంచి మెత్తడి ప్రదేశమే అటాక్ చేసి తినడం జరుగుతుంది. 4 మేకలు పరసపేద వెంకటయ్య అనే బావి దగ్గర నైటు చిరుతపులి అటాక్ చేసి 4 మేకలు తినడం జరిగింది. ఇంతకుముందు కూడా వారం 10 రోజుల కింద ఇక్కడ 2 కుక్కలు చంపింది. ఇది ఒక వారం ఈ కావేట్లింగ్ అని అచ్చుపల్లె వల్ల గొర్రెలం కూడా ఒక నెల రోజుల కింద. పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంలో జరుగుతున్న అండర్-17 62 జాతీయ వాలీబాల్ పోటీల్లో వివాదం చోటు చేసుకుంది. మొత్తం 27 రాష్ట్రాల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా కొన్ని క్రీడాకారుల్లో
17 ఏళ్ల కంటే అధిక వయసున్న వారున్నారంటూ కొందరు కోచ్లు ఆరోపించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల్లో 17 ఏళ్లకు పైబడిన వారున్నారని కర్ణాటక కోచ్ నారాయణ ఆరోపించారు. సో వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ ఎట్లా చేసిండారంటే వాళ్ళు ఫోటో అంటించి సిగ్నేచర్స్ ఎవరైనా చేయొచ్చు, ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేసినా కూడా దానికి అథెంటిక్కే ఉండేలే. సో అట్లయ్యి వాళ్ళు బోగస్ సర్టిఫికేట్స్ అంతా చేసుకొని వచ్చి ఈడే ఆట ఆడిండారు. ఇది మేము వెరిఫై చేయాలనే దానికి అయినంతను మేము అప్లికేషన్స్ ఇచ్చి అబ్జెక్షన్ చేసినాము. మేము ఒగరే కాదు కర్ణాటక, ఇನ್ನು త్రూఅవుట్ మా సౌత్ ఇండియా వాళ్ళు అందరూ దీన్ని అబ్జెక్షన్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసినాము. పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. గ్రామాల స్టేజ్ల దగ్గర సర్వీస్ రోడ్ లేకపోవడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. గ్రామాల ప్రజలు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో 6 ప్రమాదాలు జరగగా 2 మృతి చెందారు. రోడ్డు దాటే సమయంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్ తదితర ప్రాంతాల్లో కార్నర్ల దగ్గర రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి పట్టణంలోని ఇప్పుడు జిల్లా కేంద్రం అయినందున ఈ జిల్లా కేంద్రంలో చాలా ఇప్పుడు ప్రజానికం కూడా పెరిగిపోయింది. జనసాంద్రత పెరగడంతో ఈ మెయిన్ కూడళ్లలో అయ్యప్ప టెంపుల్ పరిసర ప్రాంతంలో అయ్యప్ప టెంపుల్ కూడలిలో మాత్రం కంపల్సరీ సిగ్నల్ వ్యవస్థ నెలకొల్పాలి. ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే ఈ ఏరియాలో ఈ సిగ్నలింగ్ నెలకొల్పాలి. లేని ఏడల చాలామంది ఈ ఏరియాలో ప్రమాదాలకు గురి అయి లేబర్సు, డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు, ఇతరులు అందరూ కూడా చాలామంది ఈ జిల్లా కేంద్రమైన తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం వేడుకగా జరిగింది. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగను పురస్కరించుకుని టీటీడీ పార్వేట ఉత్సవాన్ని నిర్వహించింది. దుష్టులను శిక్షించి భక్తులను రక్షించడమే పరమావధిగా సాగిన ఈ పార్వేట ఉత్సవం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. మరోవైపు కనుమ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని 300కు పైగా గోశాలల్లో పూజలు నిర్వహించినట్టు టీటీడీ ఈవో తెలిపారు. తిరుమల ఆలయంలో కాకబలి అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో గోపూజ కార్యక్రమాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుమలలో పార్వేట మండపం దగ్గరికి మలయప్ప స్వామివారు, కృష్ణస్వామివారు ఇచ్చేసి పార్వేట ఉత్సవంలో పాల్గొని వేట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, క్రూర మృగాల్ని వాటిని ప్రారంభుని భక్తులందరికీ కూడా స్వామివారు మంచి కలుగు చేస్తారనేది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసుకుంటున్నాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి పశు సంపదను పరీక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య ఈ మాటలన్నారు. ప్రకాశం జిల్లా పరుచూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 2 రోజులుగా జరుగుతున్న ఒంగోలు గిత్తల బల ప్రదర్శనను ఆయన తిలకించారు. ఒంగోలు జాతి గిత్త మన రాష్ట్ర సొత్తని, వాటిని అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఎడ్లకు సంబంధించిన వరకు మా జాతి అంతా కూడా ఒంగోలు జాతి పశువులు జాతి క్షీణించిపోతుంటే మన దేశంలో ఏంటి ప్రజల్లో ఎడ్లను పోషించడం అనేది చాలా భారంతో కూడిన పని. దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ మరి కనీసం ఇప్పటి నుంచైనా మన జాతిని నిలుపుకోసం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మన ఒంగోలు జాతిని మనం భావితరాలకు అందించాలంటే తప్పనిసరిగా ఈ మన ఎడ్లని పెంచేటువంటి రైతాంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి. దేశవ్యాప్తంగా ఆర్మీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన వేడుకలకు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ప్రధాని సహా పలువురు నేతలు, ఉన్నతాధికారులు అమర్ జవాన్ జ్యోతి దగ్గర వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలను ప్రధాని మోదీ కొనియాడారు. మోదీ, రాహుల్ సహా పలువురు ముఖ్య నేతలు సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మీ డే సందర్భంగా 15 మంది సైనికుల కుటుంబాలకు శౌర్య పతాకాలను అందజేశారు ఆర్మీ చీఫ్ రావత్. ఆర్మీ డే సందర్భంగా సైనికుల విన్యాసాలందరినీ కట్టిపాడేశాయి. ఆర్మీ డే సందర్భంగా పాకిస్తాన్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇండియన్ ఆర్మీ చీఫ్ రావత్. భారత్ శాంతిని కోరుకుంటోందన్న ఆయన రెచ్చగొడితే తగిన గుణపాఠం తప్పదని పాక్ను హెచ్చరించారు. ఎల్ఓసి దగ్గర చొరబాట్లను సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుందన్న ఆర్మీ చీఫ్ ప్రశంసించారు. జవాన్లు ఏవైనా ఇబ్బందులుంటే తమ ఫిర్యాదులను కంప్లైంట్ బాక్సులో వేయాలని ఆర్మీ చీఫ్ రావత్ సూచించారు. సోషల్ మీడియాను ఉపయోగించవద్దని సైనికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్మీ చీఫ్.
शांति बनाए रखना चाहते हैं, परंतु किसी भी सीज़फायर वायलेशन या टेंशन करने वाली घटनाओं का कोई जवाब देने से कभी भी नहीं जाएंगे। ये थोड़ा सा बॉर्डर पर हम किसी भी एक्शन का कोई जवाब देंगे। मैं कार्रवाई में शामिल सभी सैनिकों द्वारा हर काम किया जा रहा है।